ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఒక్క తప్పుకు 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. క్షణికావేశంలో చేసిన ఆ ప్రయాణం ముగ్గురి నిండు నూరేళ్ల జీవితాలను రోడ్డుపైనే బుగ్గిపాలు చేసింది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ పోలీసులు ఎంత నెత్తినోరు బాదుకుంటున్నా కొందరు యువతలో మాత్రము ఎలాంటి మార్పు రావడం లేదు. ఆ వేగం, ఆ నిర్లక్ష్యం చివరకు కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా జాతీయ రహదారిపై జరిగిన ఈ అత్యంత భయంకరమైన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణమైన ప్రమాదంలో కపిల్, ఖుషి, అంచల్ అనే ముగ్గురు యువతీ యువకులు అక్కడికక్కడే విగత జీవులుగా మారిపోయారు. కళ్ళ ముందే తిరిగినటువంటి పిల్లలు క్షణాల్లో శవాలుగా మారడంతో ఆయా కుటుంబాలలో ఇప్పుడు తీరని విషాదాన్ని నింపింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఆ ముగ్గురు యువతీ యువకులు ఒకే బైక్ పైన బయలుదేరారు. జాతీయ రహదారి పైన ప్రయాణిస్తున్నారు. అయితే వారు సరైన రూట్లో వెళ్లకుండా రాంగ్ రూట్ను ఎంచుకున్నారు. అదే వారు చేసిన మొదటి తప్పు. దానికి తోడు బైక్ను అత్యంత వేగంగా నడుపుతున్నారు. ఎదురుగా ఏ వాహనం వస్తుందో కూడా గమనించకుండా ఆ రాంగ్ రూట్లో దూసుకుంటూ వెళ్ళారు ఆ బండి మీద. సరిగ్గా అదే సమయంలో ఒక టవేరా కారు ఎదురుగా వస్తుంది. ఆ కారులో ఉన్నటువంటి కొందరు యువకులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు. సరదాగా సాగుతున్నటువంటి ఆ రీల్స్ షూటింగ్లో ఊహించని విధంగా ఈ భయంకరమైనటువంటి ప్రమాద దృశ్యాలు లైవ్లో రికార్డ్ అయ్యాయి. టవేరా కారు చాలా నార్మల్ స్పీడ్తోనే తన దారిలో వెళుతుంది. కారులో ఉన్నటువంటి వ్యక్తి కెమెరా ఆన్ చేసి రీల్స్ రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలో క్షణాల వ్యవధిలో రెప్పపాటు కాలంలో ఎదురుగా రాంగ్ రూట్లో దూసుకువస్తున్నటువంటి ఈ బైక్ నేరుగా వచ్చి ఆ టవేరా కారును అత్యంత బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు బైక్పై ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపైన పడిపోయారు. బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. హెల్మెట్లు లేకపోవడం, వేగం విపరీతంగా ఉండడంతో ఆ ముగ్గురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక కారులో, కెమెరాలలో ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఒకవైపు సరదాగా సాగుతున్న రీల్ మరో క్షణంలో భీతావాహమైనటువంటి మృత్యు దృశ్యంగా మారిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు కూడా షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాంగ్ రూట్ ప్రయాణమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కారులోని వారు రికార్డ్ చేసిన వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటన మరొక ఉదాహరణగా మారింది.